ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. దిస్ ఇస్ శ్రవంతి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. నేను ఇప్పుడే అనమాట కాలేజ్ నుంచి వచ్చాను. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళాను. ఈరోజు కాలేజ్కి గగన్ని కూడా తీసుకువెళ్ళాను అనమాట. ఎందువల్లంటే కాలేజ్లో అందరూ అడుగుతున్నారు గగన్ని ఒకసారి తీసుకొస్తే బాగుంటుంది, చూడాలనిపిస్తుంది అని చెప్పి. సో అందుకే గగన్ని తీసుకువెళ్ళాను అనమాట కాలేజ్కి. అందరు చూసారు, గగన్తో బాగా ఆడుతున్నారు, బాగా ఎంజాయ్ చేశారు అనమాట. కాలేజ్ నుంచి వచ్చేసరికి 2 అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇప్పుడే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇప్పుడు జ్యూస్ తాగాలనిపిస్తుంది. నాకు చల్లగా బాగా ఎండ ఎక్కువైపోయింది బయట. ఎండలో వచ్చేసరికి అసలు ఏం బాగాలేదనమాట. చల్లగా జ్యూస్ తాగాలనిపిస్తుంది. ఇంట్లో చూస్తే బనానాస్ ఉన్నాయన్నమాట. సో బనానా జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బనానా జ్యూస్ ఎలా తయారు చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. గగన్ చూడండి ఒకసారి ఎలా ఆడుకుంటున్నాడు. ముందుగా మన బనానా జ్యూస్కి బనానాస్ కావాలన్నమాట. 2 బనానాస్, ఐస్ క్యూబ్స్ కావాలి, తర్వాత పాలు కావాలి, తర్వాత షుగర్ కావాలన్నమాట. షుగర్ మీ ఇష్టం అనమాట. బనానాస్ మాత్రం మనం 2 తీసుకుంటే బాగా సరిపోతుంది జ్యూస్కి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని 2 బనానాస్ మనం కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట పీసెస్ లాగా. తర్వాత మిల్క్ వేసుకోవాలి, దాంట్లో షుగర్ వేసుకోవాలి. షుగర్ మీకు ఇష్టపడినంత వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం కలిపి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట జ్యూస్ లాగా. ఇప్పుడు మనం జ్యూస్ పట్టేసుకున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్ అనేది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసేసుకొని మనం దాంట్లో జ్యూస్ అనేది సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా టేస్టీ బనానా జ్యూస్ ఎలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చో. ఇలా మీరు రెడీ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో. ఈజీగా చేసుకొని బనానా జ్యూస్ అనేది బాగా తాగొచ్చు అనమాట. ఈ ఎండలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూస్తాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. గగన్ చూడండి ఎలా గొడవ చేస్తున్నాడు. ఒకసారి గగన్ నిలబడతావా? హాయ్, వద్దులమ్మా, భజించేవా ఒకసారి. బయటకు వెళ్ళొస్తే ఎండ్లో మన ఫేస్ మీద ట్యాన్ అనేది కొంచెం పడుతుంది కదా ఫ్రెండ్స్. నాకు అలా అనిపించింది అనమాట ఈరోజు. సో అందుకనే నేను ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఒకరోజు మనం అలా బయటకు వెళ్ళొస్తే మనము రోజు వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అదే పదే కనుక మనం ఎండ్లోకి వెళ్ళినట్లయితే మనం కంపల్సరీగా ట్యాన్ ప్యాక్ అనేది వేసుకోవాలన్నమాట. సో మనం ఇలా తీసుకోవాలన్నమాట. రోజ్ వాటర్, కాటన్ తీసుకొని మనం ఇట్లాగా మన ట్యాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. అప్వర్డ్ డైరెక్షన్లో రిమూవ్ చేసేయాలన్నమాట. సో నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకుంటే మన ఫేస్ మీద డస్ట్ అనేది ఏమి ఉండదు అనమాట. గగన్ బాగా గొడవ చేసేస్తున్నాడు. ట్రైపాడ్ పెడితే ట్రైపాడ్ దగ్గరికి ట్రైపాడ్ వచ్చి దాన్ని పగలగొట్టేస్తున్నాడు అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.